శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీరమణ గారు రాసిన ధనలక్ష్మి అనే కథను వినబోతున్నాం. వారు రాసిన మిథునం, బంగారు మురుగు కథలు ఎన్నిసార్లు విన్నా కూడా తనివే తీరదు. ఆ కాలం రాసిన కథే అయినా ఇప్పటి బిజినెస్ మేనేజ్మెంట్ సిలబస్లో ఈ చిట్కాలను యువకులకి తప్పకుండా నేర్పాలి అనిపించే కథ. ఇంతకీ ఆ చిట్కాలేంటో అని ఆలోచన పడకుండా కథను చివరి వరకు వినండి. ఇక కథలోకి వెళ్దాం. సీతారామాంజనేయులు 8వ తరగతిలో నా క్లాస్మేటు. ఒకే బెంచీలో కూర్చునేవాళ్లం. సిల్కు చొక్కా, సిల్కు పైజామా, వాచి 2 ఉంగరాలు, బొద్దుగా నల్లగా నిగనిగలాడుతూ ఉండేవాడు. పెళపెళలాడే ఇస్త్రీ చొక్కా జేబులో ఎప్పుడూ డబ్బులు గలగలలాడుతూ ఉండేవి. వీటికి తోడు ఆకుపచ్చ హంబర్ సైకిల్ ఉండడం, సెంటు నూనె ఘుమఘుమలతో సంషేర్గా స్కూలుకొచ్చే సీతారామాంజనేయులంటే మా అందరికీ కొంచెం ఈర్ష్యగానే ఉండేది. వీటన్నిటి వల్ల సంక్రమించిన దర్జా కాకుండా అసలు పెద్దరికం ఇంకోటి కూడా ఉంది అతనికి. అదేంటంటే, ఈశ్వరయ్య అనే ఓ పెద్దాయనికి పిల్లలు లేకపోతే దగ్గర దాయాది పిల్లాడని సీతారామాంజనేయుల్ని దత్తు తీసుకున్నారు. ఆయన ఇప్పుడో కాసేపో అనే స్థితిలో ఉండి ఇంటి దీపం పెళ్లి కళ్ళారా చూడాలని తహతహలాడితే దత్తపుత్రుడి పెళ్లి ధనలక్ష్మితో జరిపించారు. హంచేత సీతారామాంజనేయులు మా స్కూలు మొత్తం మీద పెళ్ళైన విద్యార్థి. ధనలక్ష్మి మా బళ్ళోనే 3వ క్లాసు చదువుతూ ఉండేది. ఈశ్వరయ్య గారొకటి తలిస్తే ఈశ్వరుడు వేరొకటి తలిచాడు. ఇప్పుడో కాసేపో అనుకున్న ఈశ్వరయ్య గారు తిప్పుకొని తేరుకొని యథావిధిగా దుకాణంలో కూర్చొని వ్యాపారం వ్యవహారం చూసుకోవడం మొదలెట్టారు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. మా సీతారాముడొచ్చి నాకు ఆయుష్షు పోశాడు అని పెద్దాయన మురిసిపోయాడు. ఆయన బతికిపోవడం బానే ఉంది గాని అకాల వివాహం రామాంజనేయులకి కొంచెం ఇబ్బందిని, బోలెడు పెద్దరికాన్ని తెచ్చిపెట్టింది. అసలే అమిత మితభాషి. పైగా తనని విచిత్రంగా, కొంచెం హేళనగా అంతా చూస్తున్నారనే అనుమానం కొంత. ఎవరూ అతన్ని ఏరా అని పిలిచేవారు కాదు. నాతో కొంచెం చనువుగానే ఉండేవాడు. నేను మాత్రం ఏమోయ్ అని పిలిచేవాణ్ణి. అతనికి అప్పుడప్పుడు హోంవర్క్ దస్తూరీ మార్చి నేను చేసి పెడుతూ ఉండేవాణ్ణి. దానికి బదులుగా గ్రౌండ్లో తన సైకిల్ మీద 3-4 రౌండ్లు కొట్టడానికి ఛాన్స్ ఇచ్చేవాడు నాకు. ఆకుపచ్చ హంబరు సైకిలు, పైగా బ్రూక్స్ సీటు, డైనమోలాగా తళతళలాడే నికెల్ స్పోక్స్తో కాసేపైనా దానిమీద సవారీ చేయడమంటే నా ప్రాణానికి చిన్న విషయం కాదు. ఒకరోజు సైన్స్ క్లాసులో కోడిగుడ్డు భాగాలు చెప్పమని మాస్టార్ అడిగితే పైపెంకు కోడిపిల్ల అన్నాడు రామాంజనేయులు. సైన్స్ ఆయన రెచ్చిపోయి అతని పెద్దరికాన్ని పక్కన పెట్టి రామాంజనేయుల్ని బెంచి ఎక్కించారు. పాపం తల వంచుకొని వేలి ఉంగరాలు తిప్పుకుంటూ నిలబడ్డాడు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. అదే సమయానికి ధనలక్ష్మి గల్లుగల్లున గజ్జెల చప్పుడుతో పరుగునొచ్చి రొప్పుతూ రోస్తూ తరగతి గుమ్మంలో నిలబడి, ఇదిగో రామాంజనేయులు, నాకు పెన్సిలు కావాలి అని బిగ్గరగా అక్కడ్నించే అరిచింది. క్లాస్ అంతా గొల్లుమంది. అసలే బెంచీమీద అవమానభారంతో కుంగిపోతున్న రామాంజనేయులికి నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఆకుపచ్చ పట్టులంగా, పట్టు జాకెట్టు, మెడలో ఎర్రరాళ్ల నెక్లెసు, కంటినిండా కాటుక, గట్టిగా అల్లిన ఒంటిజడ. 8 ఏళ్ల ధనలక్ష్మి క్లాసు నవ్విన నవ్వుకి బిత్తరపోయి తత్తరపడి గల్లుగల్లున పారిపోయింది. పాపం క్లాసు నిశ్శబ్దంగా ఉంది. ధనలక్ష్మి గజ్జెల చప్పుడు క్రమంగా దూరమైంది. కోడిగుడ్డు పాఠం మళ్లీ అందుకోబోతుంటే రామాంజనేయులు ఆంజనేయుడులాగా ఒక్కసారి డెస్క్ మీద నుంచి కిందకి దూకాడు. రోషం కమ్మేసిన అతని మొహం తుమ్మల్లో పొద్దుగూకినట్టుంది. చెరచెరా బయటికి నడిచి వరండాలో పెట్టిన సైకిల్ స్టాండుని పెద్ద చప్పుడయ్యేలా తీసి అక్కడే సైకిలెక్కాడు. వెళుతూ క్లాసు గుమ్మంలో ట్రింగ్ ట్రింగ్ అని బెల్లు కూడా కొట్టాడు. అంతటి వెర్రి ధైర్యం జరిగిన అవమానంలోంచి వచ్చిందే కాని పాపం అతను పెద్ద మనిషే. జరిగిందానికి మాస్టారు ఖంగు తిన్నారు. ఏమీ అనలేక, ఒరేయ్, వీడి పుస్తకాలు యావత్తూ తెచ్చి స్టాఫ్ రూంలో పెట్టు రాస్కెల్ అని క్లాస్ లీడర్కి పురమాయించి తిరిగి కోడిగుడ్డు పాఠంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్లీ సీతారామాంజనేయులు స్కూలు పక్కకి రాలేదు.
ధనలక్ష్మి కూడా బడి ఆవరణలో మళ్ళీ కనిపించలేదు. ఎటూ కొట్టు మీద నాకు సొంత మనిషి అవసరమే అంటూ కాస్త మంచి చెడు లాభం నష్టం తెలుసుకుంటాడు అని ఈశ్వరయ్య గారు సరిపెట్టుకున్నారు. ఎప్పుడైనా వాళ్ళ దుకాణానికి వెళితే రామాంజనేయులు కనిపించేవాడు. మాటా మంచి ఉండేది కాదు. ఏదో ముక్తసరిగా ఒక చిన్న నవ్వు తప్ప. సీతారామాంజనేయులు స్కూలు మానేయడం వల్ల అప్పుడప్పుడు హంబర్ సైకిల్ తొక్కే అదృష్టం నాకు పోయింది. 10వ తరగతి తర్వాత ఇంటర్కి పక్క ఊరు వెళ్ళాలి, అప్పుడు ఎటూ సైకిల్ యోగం పడుతుందని ఆనందపడుతున్న తరుణంలో మా స్కూలుని జూనియర్ కాలేజీ చేశారు. నా చదువుతో పాటు దరిమిలా డిగ్రీ కాలేజీ కూడా అయ్యింది. ఇహ జన్మకి సైకిల్ ఎక్కే యోగం లేదని అర్థమైపోయింది నాకు. అత్యవసర మార్కులతో ఏదో గట్టెక్కాం అనే లెక్కలో మెల్లగా డిగ్రీలోకొచ్చి పడ్డాను. అసలు నాకు రామాంజనేయులు స్ఫూర్తితో చదువు మానేయాలని కోరికుండేది. అయితే రామాంజనేయులు వాళ్ళ నాన్న తీసుకున్నంత తేలిగ్గా మా నాన్న తీసుకోకపోగా, వాళ్ళకంటే వ్యాపారాలున్నాయి, మనకేముంది బూడిదా, ఎన్టీఆర్ పుణ్యమా అని కరణికాలు కూడా పోయాయి, అక్షరం ముక్క లేకపోతే అడుక్కు తినాల్సిందే అని చాలా ఘాటుగా దీవించాడు. ఒకరోజు ఈశ్వరయ్య గారికి ఈశ్వరుడి ఆజ్ఞ అయ్యింది. ఆయన పోయాక తెలిసిందేమిటంటే, ఎటూ ఎవడో పరాయివాడికి పోయేదే కదా అని చేరదీసిన గుమాస్తాలు నలుగురూ కలిసి దుకాణాన్ని దోచేశారని, కరిమింగిన వెలగపండులా అయ్యిందని, అవ్వాల్సిన బాకీలకి రావాల్సిన జమలకి సరికి సరి హళ్ళికి హళ్ళి సున్నకి సున్నా అయ్యిందని దుకాణం మూతపడింది. 20 ఏళ్ల సీతారామాంజనేయులు, 17 ధనలక్ష్మి మిగిలారు. దత్తపుత్రుడు అవ్వడం వల్ల ఈశ్వరయ్య గారి వంశం మాత్రం మిగిలింది. ఒకరోజు సెంటర్లో కనిపించి, మీకోసమే చూస్తున్నా, ఓసారి మా ఇంటికొస్తారా అన్నాడు రామాంజనేయులు. సరే అని వెళ్ళాను. అంగడి వీధిలో ఇంటిమీద ఇళ్ళు, అందులో ఒక చిన్న గది ముందు రేకుల వరండా. ఇంట్లో అడుగు పెట్టగానే, ఇదిగో ఆయనొచ్చాడు అన్నాడు రామాంజనేయులు ముక్తసరిగా. అంతకుముందు నా గురించి ఏం చెప్పాడో తెలీదు. కూర్చో అన్నయ్యా, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ లోపల నుంచి రేకుల వరండాలోకొస్తూ అంది ధనలక్ష్మి. ఆ రోజు ఎప్పుడో బుట్టబొమ్మలా ఉన్న ధనలక్ష్మిని క్లాస్ రూమ్ గుమ్మంలో చూడ్డం తప్ప మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. ఇదే మళ్ళీ చూడడం. వయసుకు మించిన పెద్దరికం, మాటల్లో ఎంతో పొందిక స్ఫురించింది. మా పరిస్థితి నీకు తెలిసే ఉంటుంది. ఉన్నట్టుండి వీధిన పడ్డాం. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. మీ ఫ్రెండ్ సంగతి తెలుసుగా. అదేమన్నా అంటే ఏ కొట్లోనో పొట్లాలు కట్టే ఉద్యోగం చేస్తానంటాడు. నా వల్ల చదువు చెట్టెక్కింది అంటాడు. చీమలకి చక్కెర దొరగ్గాలేంది, మనుషులం, మనకి 4 మెతుకులు దొరకవా అని ధైర్యం చెప్పబోతే, ఉన్నదుండగా నాకో గుదిబండని నిన్ను తగిలించారు అని నా మీద చిరాకు పడతాడు. ఎంత చెడ్డ, ఈశ్వరయ్య గారి దత్తుడు అంటారు గందా అని ఆగింది ధనలక్ష్మి. సర్లే, ఆ సోదాపి అసలు విషయం చెప్పు అన్నాడు సూటిగా రామాంజనేయులు. ఏం లేదన్నయ్యా, ఇక్కడ ఈ వసారాలో పిండిమర పెట్టాలని యోచన చేశాం. ఊళ్ళో ఎక్కడా లేవు కదా, గిరాకీ ఉంటుందని ఆశ. మిషను 10,000 అవుతుందన్నారు. నగానట్రా అమ్మితే అంతవరకు వస్తుంది కాని కరెంటు సామానికి 3,000 అవుతుందిట. అందుకని మరకి 3,000 తగ్గుతుంది. నువ్వు కాస్త మీ ఫ్రెండ్తో బెజవాడెళ్ళి కంపెనీ వాళ్ళకి నచ్చజెప్పి ఆ తగ్గే 3,000 వాయిదాల పద్ధతిలో తీసుకునేట్టుగా ఒప్పించాలి. మీ రామాంజనేయులు రెండో ముక్క మాట్లాడితే నాలిక అరిగిపోతుంది అనుకుంటాడు. కాస్త నువ్వు సాయం వెళ్ళి ఈ పని సానుకూలం చేసి పెట్టాలన్నయ్యా అని అడిగింది ధనలక్ష్మి. హో, దానికేం భాగ్యం, కంపెనీ వాళ్ళు అంతమాత్రం వాయిదాలిస్తార్లే అని భరోసా ఇచ్చాను నేను. వారం తిరక్కుండానే పిండిమర బిగించారు. ఊళ్ళో 10 మందికి తెలియడానికి అట్టే రోజులు పట్టలేదు. ఎప్పుడూ ధనలక్ష్మి అక్కడే ఉండి పిండిమర నడపడం, ఆపడం, బెల్టులు మార్చడం, కోనులు సరిచేయడం, చిన్న చిన్న మరమ్మతులు చేయడంతో సహా అన్నీ నేర్చేసుకుంది. అప్పుడప్పుడే బస్తీ కళ వస్తున్న ఆ ఊర్లో ఏకైక పిండిమర అవ్వడం వల్ల తొందరలోనే అందుకుంది. ఆదివారం నాడు అరటి మొలిచింది, సోమవారం నాడు సుడివేసింది అన్న వారాల పాటలాగానే నెల తిరిగేసరికి పిండిమరకి రోజుకు 12 గంటలు తిరిగేటంత గిరాకీ వచ్చేసింది. బియ్యము, నూకలు, గోధుమలు, మినుములు, పెసలు పిండి కోసం తెచ్చుకునేవాళ్లు. తర్వాత నెలలో ఇవన్నీ తనే తలొక బస్తా తెప్పించి నిలవబెట్టింది. అక్కడే సరుకు కొనుక్కోవడం, అక్కడే మర ఆడించుకుని వెళ్లడం.
జనం ఈ సౌకర్యం బానే ఉంది అనుకున్నారు. బెజవాడ కంపెనీ వాళ్ళ వాయిదాలు తీరిపోయాయి. పసుపు కొమ్ములకి ఇంకొక మిషన్ వాళ్లే బిగించి వెళ్లారు. ఇప్పుడు సమస్త పిండి రకాలే కాక పసుపు కూడా మరబట్టడం మొదలుపెట్టింది. మర కట్టేసే వేళకి మానిక నిండా చిల్లరొచ్చేది. చిల్లర శ్రీమహాలక్ష్మి అని మురిసిపోయేది ధనలక్ష్మి. చిల్లర 10 రూపాయల వంతున పొట్లాలు కట్టి హోటళ్ల వాళ్ళకి, ఇతర షాపుల వాళ్ళకి 100కి 10 రూపాయల లాభానికి అమ్మేది. పొద్దుటే పిండిమర షెడ్డు ఊడ్చేస్తే సమస్త పిండి రకాలు, పసుపు, రోడ్డు దుమ్ము దువ్వతో కలిసి ఓ సరికొత్త దినుసు చేరేది. 5 గుప్పెళ్ళు ఒక పొట్లంగా కట్టి సున్నిపిండి పేరుమీద అమ్మడం ప్రారంభించింది ధనలక్ష్మి. రోజుకి 20 పొట్లాల దాకా అయ్యేవి. అమ్మకాలు బాగానే ఉండడం చేత కవర్లు చేయించి దానిమీద వాణిశ్రీ కలర్ ఫోటోలతో పాటు సమస్త మూలికలతో తయారైంది, చర్మ సౌందర్యానికి తప్పక వాడండి, ధనశ్రీ సున్నిపిండి, వెల ₹1 మాత్రమే అని అచ్చు కూడా వేయించింది. ఊడ్చిన సరుకుని బట్టి సున్నిపిండి ఆదాయం ఉండేది. ధనలక్ష్మి మళ్లీ నగానట్రా ఏర్పాటు చేసుకుంది. పెద్దరికం పెరిగింది. కొడుకు పుట్టాడు. ఈశ్వరని పేరు పెట్టుకుంది. రామాంజనేయులు అంతగా ఇష్టపడకపోయినా ధనలక్ష్మిని అందరూ ధనమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. పిండిమర ఊళ్ళో ఒక కొండ గుర్తు అయ్యింది. పిండిమర మెళకువలన్నీ ఇప్పుడు ధనమ్మకి కొట్టిన పిండి. ఎలాగూ బియ్యాలు అపరాలు అమ్ముతూనే ఉన్నాం గందా, కాస్తో కూస్తో పెట్టుబడికి డబ్బుంది. ఉప్పు చింతపండు కూడా తెచ్చుకుంటే మళ్ళీ మన కిరాణా వ్యాపారం మన గుమ్మంలోకొస్తుంది గందా. పిండిమర పుణ్యమా అని మన ఇల్లు సెంటర్ అయిపోయింది. ఇంట్లోనే కొట్టు పెడితే వచ్చినంత బేరం వస్తుంది, నీకు చేతినిండా పనుంటుంది అని సలహా ఇచ్చింది ధనలక్ష్మి. వారం తిరక్కుండా సంచుల్లో డబ్బాల్లో సరుకు దిగింది. సీతారామాంజనేయులు మళ్ళీ ఓ కొట్టువాడయ్యాడు. మనం చిన్నవాళ్లం, సెంటర్లో పెద్ద షాపుల వాళ్లతో పోటీ పడాలంటే ఒకటే చిట్కా, మన దగ్గర సమస్తం దొరుకుతాయని పేరు పడాలా. ధనియాలు, దాల్చిన చెక్క, గుగ్గిలం, గురిగింజలు, కరక్కాయలు, కచ్చూరాలు అన్నీ మన కొట్లో ఉండాలి. వాటి వల్ల మన కొట్టుకి పేరొస్తుంది. పేరొస్తే బేరాలు వాటంతటవే వస్తాయి అంటూ వ్యాపార సూత్రం చెప్పింది ధనలక్ష్మి. రామాంజనేయులు మొదట కొంచెం రోషపడ్డా సూత్రం అమలుపరిచి ధనమ్మ చెప్పింది నిజమే అని నిరూపించాడు. రాత్రి పొద్దుపోయాక కొట్టు సద్దడం, పక్కనే పడుకోవడం, మళ్లీ పిండిమర చప్పుడుతో వీధి మేల్కొనేది. సీతారామాంజనేయులకి భాగ్యము, దాంతోపాటు బట్టతల క్రమంగా రావడం ఊరంతా గమనించింది. నేను బిఈడీ పూర్తి చేసి ఉన్న ఊళ్ళో చదివిన స్కూల్లో ₹1000 కన్సాలిడేటెడ్ జీతం మీద ఉద్యోగంలో చేరాను. సొంత ఊరు, సొంత భార్య, కొంత నయం కదా. వద్దంటే వినకుండా ఫిబ్రవరి నెలలో నా పెళ్లి ముహూర్తం పెట్టారు. అమ్మాయి BA ఫైనల్ ఇయరు. పరీక్షలవ్వనిండి అంటే అదేం పర్వాలేదు, పరీక్షలు పరీక్షలే, పెళ్లి పెళ్ళే అన్నారు పెద్దలు. ఇహనే ఏతత్ శుభముహూర్తానికి అందరూ తరలడం, పెళ్లి అవడం జరిగింది. 3 నెలల తర్వాత పెళ్లి కూతురు పరీక్ష తప్పడం, నెల తప్పడం కూడా జరిగింది. శుభలేఖల్లో చిరంజీవి సౌభాగ్యవతి శకుంతల బ్రాకెట్లో BA అని ఏ ముహూర్తాన అచ్చువేశారో గాని ఆ బ్రాకెట్లు విడిపోకపోగా మనమేం ఈ మహానగరంలో ఊళ్ళేలాలా ఉపన్యాసాలివ్వాలా అని సాగదీస్తూ శకుంతల 2 పిల్లల తల్లిగా సెటిలైపోయింది. అద్దె నవలలు, సకుటుంబ వార్తాపత్రికలు చదువుకోవడం, రేడియో వినడం, తిట్టుకుంటూనే టీవీలో సమస్త సీరియల్సు చూడడం శకుంతల వ్యాపకాలు. నా బడి రాబడి కూడా శకుంతలని గొప్పగా ఆనందపరచలేకపోయాయి. అలాగని పెద్ద బాధ లేదు. ఇంటి సరుకంతా నేను రామాంజనేయులు షాపులోనే కొనేవాణ్ణి. తరచూ వెళ్తూ ఉండేవాణ్ణి. ధనమ్మ చాలా ఆత్మీయంగా అంతవరకు జరిగిన కొత్త సంగతులన్నీ అరమరికలు లేకుండా చెప్పేది. ఓ రోజు నే వెళ్లేసరికి భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడుతున్నారు. నువ్వేదో పెద్ద ఇందిరాగాంధీని అనుకుంటున్నావే, నోరు కాస్త కట్టేయకపోతే మర్యాద దక్కదు, తెలివితేటలు మాకు ఉన్నాయి అంటున్న రామాంజనేయులు అరుపులకి ధనమ్మ బిక్కమొహం వేసుకుంది. నా వేపు చూసి, నువ్వు చెప్పన్నయ్యా న్యాయం, ప్రతిదానికి నేనరుస్తానంట. రోజూ పిండిమరలో ఉంటే గొంతు పెంచి మాట్లాడడం అలవాటైపోయింది, అది కూడా అపచారమేనా అంటున్న ధనలక్ష్మి సంజాయిషీకి ఏం బదులు చెప్పాలో తెలియక తికమక పడుతుంటే, మాట మార్చకు,
నీకు మొగుడు మీద లక్ష్యం ఉంటే రాత్రి అట్టా చేస్తావా అని కసిరాడు మళ్ళీ. ఏంటి తప్పు? మంత్రసానితనం ఒప్పుకున్నాక ఏదొచ్చినా పట్టాల. అన్నయ్య, జరిగింది చెప్తాను. ఎవరిది తప్పో నువ్వు చెప్పు. నిన్న అర్ధరాత్రి వేళ నాయుడుగారు సాయంగా వచ్చి తలుపు తట్టి వైద్యానికి సొంటి కొమ్ము కావాలంటే ఈ మగాడు కిటికీలో నుంచి లేదన్నాడు. నేను ఉంది అన్నాను. డబ్బాలన్నీ గాలించి నాయుడుగారికి సొంటి పిక్క ఇచ్చాను. 10 పైసల బేరానికి కక్కుర్తి పడ్డావని తెల్లార్లు నన్ను సాధించాడు. పైగా పెద్దాయన దగ్గర ఈయన గారి మాట పోయిందిట. మీ ఫ్రెండు పెద్ద తెగోదారు, నేనేమో కక్కుర్తిముండని అంటూ ఎక్కిళ్ళు పెట్టింది ధనమ్మ. అప్పుడేమో గుదిబండ గుదిబండ అన్నాడు. ఇప్పుడు చూస్తే ఈ తీరు అంటోంది ధనమ్మ. హే చాల్లే, నోరు మొయ్యి అన్నాడు మితభాషి. నేను ఏ తీర్పు చెప్పలేదు. కాని 3వ రోజున నాయుడుగారి పచారీ సరుకుల ఖాతా వేరే కొట్లో నుంచి రామాంజనేయులు కొట్లోకి మారింది. రామాంజనేయులు కాజా తిన్నాడు. సాయంత్రం స్కూలు తర్వాత మన కొట్లో కాస్త కాగితం గట్రా చూసి పెడితే మీకేమైనా ఇబ్బందవుతుందా? రోజూ ఓ గంటసేపు అంటూ చాలా వినయంగా అడిగాడు రామాంజనేయులు. నేను తటపటాయిస్తుంటే మీ పనికి వెలకట్టలేను గాని నెలకి 300, లేదంటే సరుకు పుచ్చుకున్నా సరే అన్నాడు. వెంటనే ధనమ్మ అందుకొని, అన్నయ్య, రొక్కం వద్దు, సరుకే లాయికి. మీ ఇంటి పట్టి ఎంతైతే అంత. మేమిస్తున్నామని మీరు వృధాగా పట్టుకుపోరు కదా. 10 రూపాయలు మీకు అదనంగా ముడితే మాకేమీ తరిగిపోదు కూడాను. అయినా నువ్వెవరు మేమెవరు? కాదనడానికి వీల్లేకుండా బిగించేసి పార్ట్ టైం ఉద్యోగానికి ఒప్పించారు దంపతులు. రోజూ సాయంత్రం స్కూలు నుంచి సరాసరి షాపుకెళ్ళి సరుక్కి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇంకేమైనా చిల్లర రాత పనులుంటే చూసేవాణ్ణి. సరిగ్గా నెల 1వ తారీఖున ఇంటి సరుకు మొత్తం సున్నిపిండి మినహా ఇంటికి చేరేవి. అసలే బడిపంతులు ఉద్యోగంతో చిన్నబుచ్చుకున్న శకుంతలకి ఈ చిల్లర కొట్టు గుమాస్తాగిరి బొత్తిగా నచ్చలేదు. కాని నాకు మాత్రం డబ్బుల విషయంలో వెసులుబాటు కనిపించింది. ధనమ్మ అన్నట్టు 1,00,000 మాటలు గుప్పెడు కొర్రలకి సరికావు కదా. ఒకరోజు పని ఒత్తిడి వల్ల కొట్లో ఆలస్యమైతే ఒక మూర మల్లెపూలు, 4 జిలేబీ చుట్టలు పొట్లం కట్టించి ఇంటికి తీసుకెళ్ళన్నయ్యా, నీకు చిన్న చిన్న సరదాలు కూడా తెలీవు అంటూ చిరునవ్వుతో పొట్లాలు నా చేతికిచ్చింది. ఓవర్ టైంకి ఓదార్పన్న మాట. తెలివంటే మీ చెల్లెలిదే. వ్యాపార మర్మాల మీద ఓ పుస్తకం రాయించండి. ఎంఏ బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళకి టెక్స్ట్ పుస్తకంగా పెట్టచ్చు అన్నది శకుంతల పొట్లాలను పరిశీలించి. ఎప్పుడైనా స్కూలుకి వెళ్తూ ఇవాళ కొంచెం లేటవుతుంది అని చెప్తే, పిల్లలు, మీకు జిలేబీ చుట్టలు, నాకు మల్లెపూలు వస్తాయి రోయ్ అని బ్రాకెట్ బియ్యే చమత్కరించేది. మా ఆవిడ చమత్కారానికి నవ్వేసేవాణ్ణి. చమత్కారాలకి చింతకాయలు రాలవు కదా. ధనమ్మ సంకల్పంతో భద్రాచలం యాత్రా స్పెషల్ బస్సు వేశాడు సీతారామాంజనేయులు. 40 మందిని కూడగట్టాడు. 3వ రోజు యాత్ర భోజనాలతో సహా తలకి 100 రూపాయలు. 2 వంటవాళ్లతో కావలసిన సరుకు సరంజామాతో బస్సు బయలుదేరింది. మా జంటకి ఫ్రీ టికెట్లు మంజూరైనాయి. యాత్రాస్థలాల్లో కొబ్బరికాయలు గిలక్కాయలు ఉంటాయి అని చెప్పి 100 టెంకాయలు, పసుపు కుంకుమ పొట్లాలు, అగరబత్తీలు, కర్పూరం అన్నీ బస్సు మీద వేయించింది ధనమ్మ. కృష్ణ స్నానం, కనకదుర్గమ్మ దర్శనం, గోదావరి స్నానం, రాములవారి దర్శనం పూర్తి చేయించి 3వ రోజు బస్సు ఇంటికి చేరింది. ఇక్కడి నుంచి తీసుకువెళ్లిన సరుకు సంబారాలు, టెంకాయలు అన్నీ ఖాళీ అవ్వడం వల్ల ఆ బరువుకి సరిపడా భద్రాచలం అడవిలో కుంకుళ్ళు, సీకాయలు, విస్తరాకులు, కొండచీపుళ్ళు బస్సు మీద లోడు చేయించాడు రామాంజనేయులు. స్వామి కార్యం స్వకార్యం కూడా పూర్తయింది. ఇంటికి చేరాక ఏ లోపం లేకుండా చక్కగా యాత్ర జరిపించినందుకు అందరూ సంతోషించారు, మా బియ్యే తప్ప. ఈ ట్రిప్పులో చాలా మిగులు. భక్తి సంగతి అలా ఉంచండి. టెంకాయల అమ్మకాలు, భోజనాలకి కొట్లో సరుకే, ప్లస్ అక్కడ అడవి పంటలన్నీ అణాకాణీకి తెచ్చారు కదా, ఇక్కడ బేడ అర్ధనాకి అమ్ముతారు. ఈసారి తిరుపతి కాళహస్తి వేయించండి, అక్కడ చింతపండు కారుచౌక అన్న నా శ్రీమతికి తిరుపతి యాత్ర ఆల్రెడీ ఖాయమైపోయింది అన్న విషయం తెలీదు. నిత్య వ్యాపార పారాయణలో తగినంత డబ్బు చేరింది. పెద్ద బజార్లో పెద్ద షాపు అమ్మకానికొస్తే కొన్నారు కాని కలిసొచ్చిన చోటు కదా అని
కిరాణా కొట్టు ఉన్న చోటే ఉంచారు. దండిగా చిల్లర కురిపిస్తున్న పిండిమర చప్పుడు వాళ్ళకిప్పుడు కమ్మని సంగీతంలా వీణుల విందు చేస్తోంది. ఆ ఇంటి మీదే గది, దానిమీద ఇంకో గది వేశారు. అది వాళ్ళకి ఒంటి స్తంభం మేడలాగానూ, చూసేవాళ్లకి ఫ్యాక్టరీ పొగగొట్టంలాగానూ ఉంది. సెంటర్లో విశాలమైన షాపుండడంతో ఎరువుల ఏజెన్సీ ఇస్తామని కంపెనీ వాళ్ళు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. మనకెందుకు గొడవ, పైగా బోలెడు పెట్టుబడి అన్నాడు రామాంజనేయులు. మన దగ్గర రొక్కం ఉంది కదా అంది ధనమ్మ. డబ్బుంటే ఉండదా అన్నాడు. ఉంటది. డబ్బు కూడా పచ్చి సరుకులాంటిదే. ఇంట్లో ఉంటే గుండ్రాయి, బయటికెళ్తే కోడిపెట్ట. ఎరువుల అమ్మకం మీద కమిషన్ ఉంటది. తరుణంలో ఎరువులిచ్చి పంటలో రైతుల దగ్గర సరుకు తీసుకుంటాం. సరుకు టోకున వస్తే చిల్లరన అమ్ముతాం. కొట్టుకి అద్దెలేదు, డబ్బుకి వడ్డీ వస్తది అంటున్న ధనమ్మ ధోరణికి అడ్డుపడి, హెహజాలు, అరటిపండొలవద్దు, అర్థమైందిలే అన్నాడు రామాంజనేయులు. పెద్ద బజార్లో ఈశ్వర్ ఏజెన్సీ వెలిసింది. ఏజెన్సీ వ్యవహారాలు చూసుకోవడానికి బెంచి ఎక్కించిన సైన్స్ మాస్టార్ని పెట్టుకున్నాడు. ఆయన రిటైర్ అయి బాధ్యతలు మిగిలి ఉండడంతో ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారని తెలిసి స్వయంగా పిలిచి పెట్టుకున్నాడు రామాంజనేయులు. ఎరువుల వ్యాపారం 3 కాపులు 6 పంటలుగా సాగుతోంది. నేను మొత్తం అన్ని వ్యవహారాల్లోనూ ఆంతరింగిక సలహాదారుగా ఉండిపోయాను. ఉన్నట్టుండి పెద్ద విపత్తు వచ్చి పడింది. జాతీయ విపత్తు. ఇందిరాగాంధీ హత్య. దేశం యావత్తూ బావురుమంది. అల్లకల్లోలమై ప్రజాజీవనం స్తంభించిపోయింది. రైళ్లు, బళ్ళు ఎక్కడివెక్కడ నిలిచిపోయాయి. కొన్ని చోట్ల దారి తెప్పాయి. ఎక్కడా కదలిక లేదు. లూటీలు, దహనకాండలు జరిగాయి. జాతికే కాదు, రైళ్లకి, బస్సులకి గమ్యం అగమ్యగోచరం అయింది. సరిగ్గా అదే సమయంలో ఈశ్వర్ ఏజెన్సీస్ వారికి చేరాల్సిన 2 వ్యాగన్ల యూరియా బెజవాడ జంక్షన్లో దారి తెప్పాయి. ఆంధ్ర రావాల్సినవి బాంద్రా చేరాయి. ఇక్కడ ఎరువుల తరుణం వచ్చి పడింది. సరుకు లేదు. రైల్వే వాళ్లకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తే పాపం వాళ్లు మాత్రం ఏం చేస్తారు? 2 వ్యాగన్లు పొరపాటున వేరే గూడ్స్కి తగిలించేశారట. నేను కంగారు పడుతున్నాను గాని రామాంజనేయులు నిమ్మకి నీరెత్తినట్టున్నాడు. ఎంత ప్రాప్తమో అంతా, నువ్వు కంగారు పడద్దన్నయ్యా అని ధనమ్మ నాకు ధైర్యం చెప్పింది. నెల రోజుల తర్వాత వ్యాగన్ల జాడ తెలిసింది. మరో 10 రోజులకి భద్రంగా అడంగు చేరాయి వస్తువులు. అప్పటికి యూరియా ధర రూపాయికి అర్ధ పెరగడం, ఎక్కడా స్టాకు లేక బ్లాకు మార్కెట్లో అమ్మే స్థితి రావడం జరిగింది. సరుకు గోడౌన్ చేరకుండానే ఖర్చయిపోయింది. 1,50,000 నికరంగా మిగిలింది, తెలుపు నలుపు కలిసి. ఈశ్వర్ ఏజెన్సీస్ లాభాల ఊబిలో కూరుకుపోయింది. కలిసి రావడం మొదలైతే అంతా కలిసి రావడమే అన్నాను సంతోషంగా. సీతారామాంజనేయులు క్లుప్తంగా నవ్వి ఊరుకున్నాడు. తంతే గారెల బుట్టలో పడ్డట్టయింది అంది ధనమ్మ. బొడ్లో నుంచి బంగారు నగ తీస్తూ, ఇదిగో చూడన్నయ్యా, రొక్కంగా ఇస్తే ఏ పులుసులోకో పడిపోతుంది. మనకింత ఉపకారం చేశారు గందా, వాళ్ళ రుణం ఎందుకు మనకి? 6 కాసులు పెట్టి చేయించాను ఈ గొలుసుని. ఇదిగో ఆయన గారి అడ్రస్సు. బెజవాడ రైల్వే స్టేషన్ దగ్గర్లోనే ఇల్లు. ఈ వారం ఆయనకి నైట్ డ్యూటీ. పగలు ఇంట్లోనే ఉంటారు. గుట్టుచప్పుడు కాకుండా ఆయనకి చేర్చి రావాలి. రామాంజనేయులు వెళ్తే లేనిపోని ఆరాలు, ఎందుకొచ్చిన తంట అంటూ నగ నా చేతికిచ్చింది ధనమ్మ. నాకు సంగతి పూర్తిగా అర్థం కాలేదు. ఊ ఆ అనకుండా నిలబడితే, ఆ పెద్దాయన తలుచుకోబట్టే గదా గారెల బుట్టలో పడ్డాం అంది ధనమ్మ. నేను నివ్వెరపోయాను. కాస్త తేరుకొని, ఇంకా నయ్యం, తిరిగి తిరిగి వచ్చేసరికి యూరియా ధర పడిపోతే పుట్టి మునిగేది అన్నాను. అట్టాంటిది జరిగితే రైలు వాళ్ళ దగ్గర నష్టపరిహారం లాగొచ్చని హామీ ఇచ్చాకనే ఈ పని చేశాను అంటున్న తన మాటలేవీ నాకు వినిపించలేదు. నగ అందుకొని, ఏ వేదంబు పఠించెలూత చెంచేమంత్ర మోహించే చదువులయ్యా కావు శ్రీకాళహస్తీశ్వర అని ఆ కవిగారికి మనసులోనే నమస్కరించాను. ఊరి మొగలో ఉన్న అరెకరం స్థలం బేరానికొచ్చింది. ధనమ్మ కొనాలని ప్రస్తావించింది. వాళ్ల పిల్ల పెళ్లి కుదిరిందిట. అవసరానికి అమ్ముతున్నారు. 1,00,000 చెబుతున్నారు గాని 4-5 వేలకి తక్కువకే ఖరారు చేసుకోవచ్చు. తీసుకుంటే బావుంటుంది గందా అనింది. రామాంజనేయులు రెచ్చిపోయాడు. నీకేం పోయే కాలం, అది తాడిలోతు గుంట,
ఏం చేసుకుంటాం అన్నాడు. పల్లం కాబట్టే అంత మంచి చోట ఆ ధరకిస్తామన్నారు. నే చెప్పేది శాంతంగా విను అంటోంది ధనమ్మ. నేను వినను. ఆ చెరువు పూడ్చాలంటే మన ఆస్తులన్నీ అమ్మాలి. నిన్ను నిలబెట్టి సమాధి చేయడానికే పనికొస్తది అంటూ కొట్టిపారేశాడు. మళ్ళీ మళ్ళీ నచ్చజెప్పింది. మా అందరి చేత చెప్పించింది. రామాంజనేయులు కాస్త మెత్తబడ్డాడు. అయినా 70,000కి మించి ధర పెట్టే ప్రసక్తే లేదన్నాడు. బేరసారాలు జరిగాయి. చివరికి 72,250కి రామాంజనేయులు సరే అన్నాడు. స్థలం ధనమ్మ పేర బదిలీ అయింది. మంచి చోటు, చౌకగా కొన్నాడని ఊళ్ళో అంతా అనుకున్నారు. రామాంజనేయులు చాలా ఆనందపడ్డాడు. మీ రామాంజనేయులు నివురుగప్పిన నిప్పు. పైకి తేలడుగాని బుర్రంతా గుజ్జే. మా మగపురుషుడు మంకుపట్టు పట్టి కూర్చోవడం వల్ల గదూ నిక్షేపంలాంటి స్థలం చవగ్గా వచ్చింది. ఆ నిదానం, నిబ్బరం నిమ్మకి నీరెత్తినట్టు కూచుంటాడు. దానివల్ల 25,000 లాభించింది అంటూ ధనమ్మ నాతో అంటున్న మాటలు గుగ్గిలం పొగలాగా హాయిగా రామాంజనేయుల్ని ఆవరించాయి. ఆ రోజు అమ్మకాల తాలూకు డబ్బు లెక్కపెట్టుకుంటూనే ధనమ్మ మాటలు ఓరకంట విని ఆనందపడ్డాడు. ముచ్చటపడ్డాడు. మురిసిపోయాడు. రామాంజనేయులు బుగ్గలు ఉల్లిగడ్డలైనాయి. చెరువు చెరువుగానే ఉంచి సిమెంటు స్తంభాలు లేపి కప్పు వేశారు. అది విశాలమైన గోడౌనయ్యింది. ఎరువుల లారీలు సరాసరి గోడౌన్లోకి వెళ్ళిపోతాయి. తాడిలోతు గుంటని ఈ విధంగా సద్వినియోగం చేసుకున్న రామాంజనేయుల్ని మెచ్చుకోని వాళ్ళు లేరు. ఊరోళ్లంతా నీ గురించి చెప్పుకుంటున్నారు. దిష్టి తగులుతుందో ఏంపాడో అని రామాంజనేయులికి నిమ్మకాయ దిగదుడిచింది ధనమ్మ. రామాంజనేయులు ఎరువు కొట్టుకు వెళ్ళగా చూసి, ఈ మధ్యన మీ ఫ్రెండు మొహం మతాబులా వెలిగిపోతోంది. చూశావా అన్నయ్యా అంది ధనమ్మ. అవును మరి, స్థలం చవగ్గా కొన్నాడు. బ్రహ్మాండమైన ఐడియాతో గుంటని గోడౌన్ చేశాడు అని నేనంటే ధనమ్మ మొహం చిన్నబుచ్చుకొని, అన్నయ్య కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. తోడబుట్టిన లాంటి వాడివి గనక చెబుతున్నాను. అన్నిట్టో నా మాటే నెగ్గుతోందని తెగ ఉక్రోషపడిపోతున్నాడు. పనిగట్టుకుని కుళ్ళు మాటలంటాడు. అన్నీ ఉండి సంసారంలో సుఖం లేకపోతే ఏంటి లాభం? కాపురం అన్నాక తగ్గు ముగ్గు ఉంటే సర్దుకుపోవాలి గందా. లక్క బంగారం అంటిపెట్టుకుంటేనే తాళిబొట్టు నిండుగా ఉండేది. ఎవరో ఒకరు తగ్గితే పోలా? ధనమ్మ మాటలు పొడుపు కథ పొడుస్తున్నట్టుందిగాని నాకేమీ అర్థం కాలేదు. మనసులో పెట్టుకో అన్నయ్యా, చిట్టీ పాడి 25,000 స్థలం వాళ్ళకిచ్చాను. ఎంత అవసరానికమ్మితే అంత సలీసుగా ఇస్తారా? ఇదంతా తన తెలివే అని మురిసిపోతున్నాడు. ఆ గుంటలో నన్ను నిలబెట్టి సమాధి చేస్తా అన్నాడు మీ ఫ్రెండు. గోడౌను ఆలోచన నాది. కాపురం కోసం ఆ కిరీటం ఆయనకే పెట్టాను. తన తెలివిని గుర్తించానని తెగ సంబరపడిపోతున్నాడులే. 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాడంటే నమ్ము అంది ధనమ్మ కొంచెం సిగ్గుపడుతూ. ఇంతలో ఈశ్వరబాబు రావడంతో ప్రస్తావన దారి మళ్ళింది. ధనమ్మా, హో 10 ఇవ్వవే అన్నాడు వస్తూనే. ఎందుకురా అస్తమానం 10 పాతికలు అంటూనే ధనమ్మ మానికలోనుంచి గుప్పెడు చిల్లర తీసి ఎంచబోతుంటే, నోటు నోటు అన్నాడు ఈశ్వరబాబు చిరాగ్గా. కొరకొరా ఒకసారి వాడి వంక చూసి నోటిచ్చి పంపేసింది. అన్నయ్యా, ఈడు 8వ కలాసుకొస్తున్నాడు. అన్నీ అబ్బగుణాలే. మీ ఫ్రెండు పోలికొస్తుందేమోని దిగులుపడి సస్తున్నాననుకో అంది ధనమ్మ. మా ఫ్రెండు ఏం చేదుమేశాడు? మేమంతా చదివేం సాధించాం అన్నాను నేను. అంత మాటనకన్నయ్యా, మా ఈశ్వరబాబుని గట్టిగా చదివించాలి. ఆళ్ల నాయన ఉప్పు చింతపండు అమ్ముకుంటే ఈశ్వరయ్య హాయిగా ఏబీసీడీలు అమ్ముకుంటాడు. ఈ రోజుల్లో చదువును మించిన గొప్ప వ్యాపారం ఏముంది చెప్పు అంటూ పింఛం విప్పింది ధనమ్మ. కాపోతే అతిగారాబంతో వాళ్ళ నాయన చెడగొడతాడని భయపడి సస్తున్నాను. వాడు 5 అడిగితే 10 ఇస్తాడు. పైగా ఉన్న వ్యాపారాలు చూసుకుంటే చాలదా అంటాడు. కూస్తి ముందు చూపుండాలి గందా. మనకి ఊళ్ళో ఎరువుల గోడౌను ఉండనే ఉండే. కాపోతే పైన ఇంకో 4 అంతస్తులు వేస్తాం గిరాకిని బట్టి. ఈశ్వరయ్య ఇక్కడుంటే చేతికి రాడు. ఎక్కడైనా మంచి ఇస్కూలు చూడు. మీ ఫ్రెండు ససేమెరా కాదంటాడనుకో. ఆడి సంగతి నే చూసుకుంటాగాని ఈడి సంగతి నువ్వు చూడన్నయ్యా అంటూ చాలా గట్టిగా చెప్పింది ధనమ్మ. ఎరక్కపోయి చెప్పానని మనసులో లెంపలేసుకున్నాను. ఆ రోజు పొద్దుటపూట అందరం ఎరువుల షాపులో ఉండగా ఈశ్వరబాబొచ్చి 25 రూపాయలు కావాలన్నాడు. అడిగినంత ఇస్తాగాని, ఓరయ్యా బాగా చదువుకో,
పైగా ఎనిమిదోలోకొచ్చావు. దేవకమ్మ ఎనిమిదో కానుపు కంసుడికి ప్రాణగండమైనట్టు మన వంశానికి ఎనిమిదో కళాసులో చదువుగండం ఉంది నాయనా, జాగరత అంది ధనమ్మ. రామాంజనేయులు సర్రున ఓ చూపు చూశాడు. ఈశ్వరయ్యకి 100 రూపాయల నోటిచ్చాడు. అసలు ఎందుకురా డబ్బు అంటూ ధనమ్మ నిలదీసింది. పుస్తకాలు కొనుక్కోవాలి అన్నాడు ఈశ్వరయ్య. మీ నాన్న 8దో తరగతి బుక్కులు ఇంకా మీ స్కూలులోనే ఉన్నాయిరా, పోనీ నీకు పనికొస్తాయేమో అంది ధనమ్మ కిలకిలా నవ్వుతూ. ఈశ్వరబాబు 100 నోట్ అందుకుని ఆకుపచ్చ హంబర్ సైకిల్ ఎక్కాడు. ఎరువుల వ్యవహారం చూస్తున్న మాజీ సైన్స్ మాస్టారు ధనమ్మ మాటలకి వచ్చిన నవ్వుని లౌక్యంగా ఆపుకున్నారు. నేను మొహం తిప్పుకుని దిక్కులు చూస్తూ నిలబడ్డాను. అంతా విని అందర్నీ గమనిస్తున్న రామాంజనేయుల మీసాలు మిరపకాయలైనాయి. ముక్కుపుటాలు ఎగిరిపడ్డాయి. ధనమ్మ వంక దెబ్బతిన్న పులిలా చూశాడు. కాసేపటికి నిబ్బరించుకున్నాడు. నా దగ్గరకొచ్చి, ఈశ్వరయ్యని ఎక్కడైనా హాస్టల్లో ఉన్న మంచి స్కూల్లో వెయ్యాలండి, ఇక్కడుంటే ఆడాళ్ల గారాబానికి గాడిదైపోతాడు, ఎక్కడ బావుంటుందో కాస్త వాకబు చెయ్యండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నాడు రామాంజనేయులు రోషంగా, ధాటిగా, తిరుగులేని నిర్ణయం తీసుకున్న మగాడిలా. ధనమ్మ హమ్మయ్య అనుకుంది ఆఖరికి. సమాప్తం. ఇదండి కథ. శ్రీరమణ గారు రాసిన ప్రతి కథలోనూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. వాటిల్లో ఇదొక కథ. ఆయన రాసిన మరింకేమైనా కథలు మీకు వినాలనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ కథ, కథనంపై మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. కమెంట్ చేస్తున్న పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. హైప్ చేయడం వల్ల వారి కథలు మరింత మందికి చేరువవుతాయి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.